కోర్టుల కంటే హైడ్రా ఎక్కువ అని హైకోర్టు ప్రశ్నించిందంట. ఎవరికి? హైడ్రా వాళ్ళకి. నిన్న ఏదైతే విచారణ జరిగిందో, ప్రభుత్వానికి సమాంతర పరిపాలన న్యాయాధికార పరిధిని అతిక్రమిస్తారా? ఇలాగైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. 48 గంటల్లోగా బోర్డులు తొలగించాలి. హైడ్రాపై నిప్పులు చెరిగిన హైకోర్టు. ఎక్కడైతే మీరు బోర్డులు పెట్టారో కోర్టు డిస్ప్యూట్ లో ఉన్న ల్యాండ్స్ పై కూడా హైడ్రా వెళ్ళి అక్కడ బోర్డులు పెట్టారు చాలా చోట్ల. అలా పెట్టిన బోర్డులు ఏంటి, దేనికి సంకేతం? ఇలా మీరు చేస్తే దీని పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి. మా తరపు నుంచి అంటే హైకోర్టు తరపు నుంచి తీవ్రంగా ఉంటాయి. సరే, ఏదో పెట్టేశారు, 48 గంటలు అంటే 48 అవర్స్ లో మీరు పెట్టిన బోర్డులన్నీ తీసేయాలని హైకోర్టు స్పష్టం చేసిందంట. ప్రభుత్వానికి రాజ్యాంగ ధర్మాసలైన కోర్టులను హైడ్రా అతీతమా? ప్రభుత్వానికి సమాంతరంగా హైడ్రా పాలన సాగిస్తున్నదా? కోర్టుల కంటే తామే అధికమైన హైడ్రా అనుకుంటున్నదా అని రాష్ట్ర హైకోర్టు నిప్పులు చెరిగింది. కోర్టు ఉత్తర్వులను తొంగులోకి తెక్కి న్యాయ వివాదంలో ఉన్న భూముల్లోకి రాత్రికి రాత్రి వెళ్లి బోర్డులు ఏర్పాటు చేయడంపై హైడ్రా ను నిలదీసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని సూరారం గ్రామంలో తమ ఆస్తిని హైడ్రా స్వాధీనం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ జితేంద్ర అనే వ్యక్తి దాఖలు చేసిన వ్యాఖ్యాన్ని జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కోర్టు వివాదాల్లో ఉన్న స్థలాల్లో ఇది ప్రభుత్వ స్థలం అంటూ కంచె వేయడం, ఆపై హైడ్రా బోర్డులు ఏర్పాటు చేస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కూడా పట్టించుకోకపోవడంపై స్పందిస్తూ హైడ్రా ఏమైనా కోర్టులకు అతీతంగా పనిచేస్తున్నదా అని మండిపడింది. కోర్టు స్టేటస్ కు యథాతథ ఉత్తర్వులు జారీ చేసిన భూమిలోకి వెళ్లడం అంటే ఖచ్చితంగా న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించడమే అని స్పష్టం చేసింది. సో అక్కడ ఏర్పాటు చేసిన బోర్డును తక్షణమే తొలగించాలని హైడ్రాను ఆదేశించింది. బోర్డులు తొలగించండి. దీనిపై స్పందించిన హైకోర్టు, ఇదే హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైడ్రా పట్టించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు వివాదంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకునే అధికారం హైడ్రాకు ఎవరిచ్చారు? సో కోర్టుల్లో వివాదాల్లో ఉన్న భూములపై కూడా మీరు వెళ్ళి బోర్డులను పెట్టేస్తున్నారు, బోర్డులు నాటుతున్నారా? మా భూమి అని హైడ్రా దీనికి పరిరక్షించింది, మేము సేవ్ చేశామంటే మీరు కోర్టుల కంటే ఎక్కువనా అని హైడ్రాని ప్రశ్నించిందంట హైకోర్టు. నీటి వనరుల పార్కుల పునరుద్ధరణకు అడ్డంకి కాదు, తాము విడుదల చేసే ఉత్తర్వులు చెరువులు, నీటి వనరులు, నాలాలు, పార్కులు, ప్రజా రహదారులు పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టేందుకు అడ్డంకి కాబోవని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అవి మినహా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని మధ్యంతర ఉత్తర్వుల్లో తేల్చి చెప్పింది. జిహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 374B కింద హైడ్రాకు ప్రభుత్వం అధికారులు అప్పగించినంత పేర్కొన్నది. స్థానిక సంస్థల ఆధీనంలోకి భూముల రక్షణకు అధికారులు అప్పగిస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేసిందని తెలిపింది. అయితే హైడ్రా చేపట్టే చర్యలకు సరైన ప్రణాళికా విధానం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. వీధి విధానాలు సమర్పించేదాకా నీటి వనరులు, నాలాలు, రోడ్డు తదితర రక్షణ చర్యలు తప్ప ఇతర ప్రాంతాల్లోని ఎలాంటి నిర్మాణాలు, కూల్చివేత చర్యలు చేపట్టరాదని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు.